సో ఇప్పుడే బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో మనం దిగామన్నమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా పటాయా వెళ్ళాలి. ఫస్ట్ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని సిమ్ ఏం తీసుకోకుండా జస్ట్ కొంచెం కరెన్సీ చేంజ్ చేసుకొని నేను పటాయా బస్ ఎక్కుతాను, చూపిస్తాను చూడండి. ఇప్పుడే ఇక్కడ ఇమిగ్రేషన్ అయిపోయింది. అసలు వీళ్ళు అడిగి సావదింగారు. నేను మొత్తం హాస్టల్కి వెళ్ళాక డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ లగేజ్ కోసం వెళ్తున్నాను, చూద్దాం. సో లగేజ్ తీసుకున్నాను, ఇంకా వెళ్ళాలా. చూసుకుంటే ఇప్పుడే నా కార్డు పెట్టి ఒక 200 బాతులు అయితే తీసుకున్నాను బస్ ఛార్జెస్ కోసం. వెళ్దాం పదండి. అంతా కొత్తగా ఉంది కాబట్టి కొంచెం సరిగా వీడియోస్ చేయలేకపోతున్నా, చూద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి ఇక్కడ 6 అవుతుంది దగ్గర. నాకు 7:45కి బస్సు ఉంది ఎక్కడ మనకి బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ నుంచి పటాయా, నార్త్ పటాయాకి. సో నేను వెయిట్ చేస్తున్నా ఇక్కడ, చూద్దాం. అలా రాగానే అక్కడ టికెట్ తీసుకోవాలా నేను చూపించిన దగ్గర. ఆ తర్వాత ఇక్కడ లెవెల్ 1, లెవెల్ 2 అని ఉంటుంది. సో లెవెల్ 1 దగ్గర కరెక్ట్గా మనకి పటాయా బస్సెస్ ఉంటాయి. అవి ఎక్కేసి డైరెక్ట్గా మనం పటాయా వెళ్ళిపోవచ్చు. ఇది నా టికెట్ చూసుకుంటే ఇలా ఉంటుంది. ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఎంత ఉంది, 6:45 ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 6:30 అని ఉంది. సో 6:45 బస్సు వచ్చినప్పుడే మనకి ఇలా బస్సు వస్తే దానిలో ఎక్కాల. సో ఇప్పుడే బస్ దిగాను అనమాట. దీన్ని నార్త్ పటాయా అని పిలుస్తారు. సో ఈ బస్ స్టాండ్ కానించి నాకు హాస్టల్ 3 కిలోమీటర్లు ఉంది, నడుచుకుంటూనే పోదాం అనుకుంటున్నాను. సో వెళ్దాం పదండి. వెళ్ళేదారిలో సిమ్ కూడా తీసుకోవాలా, తీసుకొని నడుచుకుంటే హాస్టల్ దగ్గరికి వెళ్దాం. ఉంది ఇక్కడ, ఇదంతా బస్ స్టాప్ అనమాట. పటాయాలో నార్త్ పటాయా బస్ స్టాప్ అంట ఇది.